హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాసుని. మీరు చూస్తున్నారు వాసు టెక్నికల్ సౌండ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం బ్యారెంగర్ లింకర్ గురించి తెలుసుకుందాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మనం చూసుకుంటే బ్యారెంగర్ లింకర్ వచ్చేప్పుడు మోడల్ నెంబర్ వచ్చేప్పుడు కలిపి చూసుకుంటే MX882 మోడల్ నెంబర్ ఫ్రెండ్స్ ఇది. ఓకే, ఇంక మనం ఈ లింకర్ వచ్చేప్పుడు కలిపి మనం చూస్తే 6 ఛానల్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. 6 ఇన్పుట్లు కావచ్చు, అవుట్పుట్లు కావచ్చు, 6 ఉన్నాయి ఫ్రెండ్స్. మనం చూసుకుంటే ఇంక కంట్రోల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ 6 ఛానల్స్ కంట్రోల్స్ ఉన్నాయి. అలానే మెయిన్ ఛానల్స్ 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి మెయిన్ కంట్రోల్స్ 2, 6 ఛానల్స్కి 6 కంట్రోల్స్. అలానే ఒక్కొక్క ఛానల్కి వచ్చేప్పుడు గల 2 కంట్రోల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలానే ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. ఓకే, ఇంక మనం లింకర్కి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇన్పుట్లు 2 ఛానల్స్, అలానే అవుట్పుట్కి 2 ఛానల్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఓకే, మనం కనెక్ట్ చేసుకోవడానికి. అలానే ప్రతి ఛానల్కి ఇన్పుట్ ఒకటి, అవుట్పుట్ ఒకటి, ఇట్లా ప్రతి ఛానల్కి ఇచ్చాడు. ఇక్కడ మనం చూసుకుంటే మేల్స్కి వచ్చేప్పుడు కలిసి చూసుకుంటే అవుట్పుట్కి మేల్ ఇచ్చాడు, ఇన్పుట్కి వచ్చేప్పుడు కలిసి ఫీమేల్ ఇచ్చాడు ఫ్రెండ్స్. కానీ మనకి 4 ఛానల్స్ దాకా మనకి ఫీమేల్ అండ్ మేల్ అనేది ఇచ్చాడు ఫ్రెండ్స్. అలానే ఛానల్ 4 దాకా అలా ఇచ్చాడు. 5, 6 వచ్చేప్పుడు కలిసి ఛానల్స్ వచ్చేప్పుడు మనం చూసుకుంటే జాక్ టు జాక్ ఇచ్చాడు ఫ్రెండ్స్. మనకి చూసుకుంటే జాక్ టు జాక్ ఇచ్చాడు. అలానే మనం ఇక్కడ చూసుకుంటే మన పవర్ కార్డ్ కనెక్ట్ చేసుకోవడానికి. అలానే పైన మనం చూసుకుంటే ఫీజ్ అనేది ఇచ్చాడు ఫ్రెండ్స్. ఓకే, ఇంక మనం చూసుకుంటే టోటల్గా మనకి సిగ్నల్, ఈ లింకర్కి సిగ్నల్ అనేది ఎంత వస్తుంది అనే సిగ్నల్ చూసుకున్నాం. మనకి ఇక్కడ లైట్స్ అనేది కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనకి ఇంకా బ్యారెంగర్ లింకర్ గురించి మనకు పూర్తిగా ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయి, అవుట్పుట్లు ఎన్ని ఉన్నాయి అనేది మనం డీటెయిల్గా తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఇది మనకి ఎలా యూజ్ అయ్యింది, మన సౌండ్ సిస్టానికి ఎలా యూజ్ అయ్యింది అండి ఫ్రెండ్స్. సపోజ్ ఇప్పుడు మన దగ్గర మిక్సర్ ఉంది. మిక్సర్లో మనం చూసుకుంటే 2 అవుట్పుట్లు ఉంటాయి. ఆ 2 అవుట్పుట్లు మనం యాంప్కి ఇచ్చాం, అంటే 2 యాంపులకి ఇచ్చాం. మనకి ఇంకో 2 యాంపులు ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే యాంప్ టు యాంప్ లింక్ అనేది ఇస్తాం. మనకి సౌండ్ అనేది చాలదు. అక్కడ మనం ఈ లింకర్ అనేది వాడితే మనకి సౌండ్ అనేది పెరిగిద్ది. ఎంత కావాలంటే అంత వాల్యూమ్ అనేది మనం చేసుకోవచ్చు. మనం చూసుకుంటే ఎట్లా మన మిక్సర్కి ఎలా కనెక్ట్ చేయాలంటే మిక్సర్ నుంచి లింకర్కి, లింకర్ నుంచి యాంప్కి ఎలా కలెక్షన్ అనేది ఇస్తానో నేను ఒక వీడియో చేసి పెడతాను. ఈ వీడియో చేయమంటారా వద్దంటారో మీరే కామెంట్ చేయండి. చూద్దాం ఈ వీడియో చేయాలా వద్దనేది మీరే కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను ఈ వీడియో అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పటివరకు చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అలానే చాలామంది మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకో నాకు ఇంకా ఆసక్తి అనేది కలిగింది ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారని చెప్పి ఇంకా మంచి వీడియోస్ చేయాలని చెప్పి నాకు కూడా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.